గమనించాలి, దేవునిపై మానవుడు పెట్టుకున్న నమ్మకం ఎన్నటికీ సిగ్గుపరచదు. దేవుడిపై మానవుడు పెట్టుకున్న విశ్వాసం ఎన్నటికీ నష్టపరచదు. దేవునిపై మానవుడు పెట్టుకున్న ఆధారం ఎన్నటికీ సిగ్గుపరచదు, ఎన్నటికీ నష్టపరచదండి. ఒకసారి ఆలోచన చేద్దాము. దేవునిపై ఆధారపడ్డవారు ఎన్నటికీ నష్టపోలేదు, నష్టపోజాలరు కూడా. అంతగా దేవుడు సహాయం చేస్తాడు, అంతగా దేవుడు దీవిస్తాడు, అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు, అంతగా దేవుడు ఆదుకుంటాడండి. ఎలా చెప్పగలుగుతున్నావు ఈ మాట అని అడుగుతారేమో. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఎన్నో సన్నివేశాలు ఉన్నాయండి. ఆ ఎన్నో సన్నివేశాల్లో ఒక సన్నివేశం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఒక సన్నివేశం ఉంటుంది కదా. నెబుకద్నెజర్ రాజు ఒక ప్రతిమను చేయించి ఆ ప్రతిమకు నమస్కరించాలి అని చెప్తాడు. అయితే అందరూ నమస్కరిస్తారు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే 3 భక్తులు నమస్కరించారండి. వారు ఒక స్టేట్మెంట్ చెప్తారు, మేము ఆరాధిస్తున్న దేవుడు ఈ యొక్క సమస్య నుండి మనల్ని విడిపించే సమర్థుడు, ఆయన విడిపించకపోయినా సరే మేము ఎన్నటికీ నమస్కరించము అని ధైర్యంగా చెప్తారండి. చూసారా, వారు పెట్టుకున్న నమ్మకం వారిని కాపాడింది, వారు పెట్టుకున్న విశ్వాసం వారిని కాపాడింది, వారు పెట్టుకున్న ఆ యొక్క విశ్వాసం వారిని ఆ సమస్య నుండి విడిపించింది, గొప్ప సాక్షులుగా నిలబెట్టింది. మన జీవితంలో కూడా దేవునిపై విశ్వాసం పెట్టుకుంటే, నమ్మకం పెట్టుకుంటే దేవుడు ఎన్నటికీ సిగ్గుపరచడు, తగిన సమయంలో సహాయం చేస్తాడు. మరి మనలో ఎంతమంది దేవునిపై ఆధారపడుతూ ఉన్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.